హాయ్ అండి. వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈరోజు స్ప్రింగ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా బాగుంటాయి. వీటికి కావాల్సిన ఏంటో చూసేద్దాం. స్ప్రింగ్ రోల్ షీట్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ 1 కప్, మిర్చి 10, మీకు కారం తక్కువ తినే పనైతే 5-6 పచ్చిమిర్చి సరిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, సన్నంగా తరుక్కున్న క్యాబేజ్ 1 కప్, క్యారెట్ తురుము 1 కప్, స్వీట్ కార్న్ 1 కప్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1 కప్, చిల్లీ సాస్ 2 స్పూన్స్, సోయా సాస్ 2 స్పూన్స్, టమాటో సాస్ 2 స్పూన్స్, కారం 1 స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 స్పూన్, మైదా 1 స్పూన్. స్ప్రింగ్ రోల్ షీట్స్ మన ఇంట్లోనే చేసుకోవాలంటే కనుక 1 కప్ మైదాకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, చిటికెడు ఉప్పు పడతాయండి. దాన్ని బట్టి మన ఎన్ని షీట్స్ కావాలో దాని ప్రకారం పిండి మిక్స్ చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి ఇలా బాగా బీట్ చేసుకున్నాం. ఫస్ట్ మేము షీట్స్ ఇంట్లోనే చేద్దామని చెప్పి ఈ ప్రాసెస్ మొదలు పెట్టామండి. కాకపోతే ఇది టైం టేకింగ్ చాలా ఎక్కువ. టేస్ట్ మట్టుకి చాలా బాగుంటుందండి. బయట దానికన్నా ఇంట్లో చేసుకున్న షీట్స్తో చేసుకుంటే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. ఇవి మన దోసల పిండి కన్నా కొద్దిగా పలచగా ఉండాలి పిండి. ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ వేడి చేసుకుని అది బాగా వేడైన తర్వాత మనం కలుపుకొని ఈ పిండి మిశ్రమాన్ని వేసి ఒక్క నిమిషం ఉంచితే ఒక కార్నర్లో కొద్దిగా పైకి లెగుస్తుందండి. ఆ కార్నర్ మనం అట్ల పుల్లతో పట్టుకుని పైకి లేపుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ మేము ఇలాగే చేద్దాం అన్నీ అనుకున్నాము. కాకపోతే టైం టేకింగ్ ఎక్కువ అనిపించి ఇంకా రెడీమేడ్ షీట్స్ తీసేసుకున్నాము. ఇప్పుడు మనం స్ప్రింగ్ రోల్స్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక దలసరి మూకుడు పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి బాగా వేపించుకోవాలి. ఈ వేగిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అలాగే 1 కప్ క్యాబేజ్, ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలండి. క్యాబేజ్ కొంచెం వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్. ఇవంతా బాగా వేగాలి. వేగిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న సాసెస్ అన్నీ వేసుకోవాలండి. సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది స్పైస్ని బట్టి మీరు కారం అది హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. మేమైతే 1 స్పూన్ కారం వేసాము. మీరు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుని కారం తగ్గించుకోవచ్చు, లేదా పచ్చిమిరకాయలు తక్కువ వేసుకుని కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నిటిలో కొంచెం తేమగా ఉంటుంది కదా, అందుకని ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇదంతా ఒక 5 నిమిషాలు అయిన తర్వాత పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ రెడీ చేసుకుందాం. స్ప్రింగ్ రోల్ షీట్స్ కొన్ని పక్కన పెట్టుకుని దాని మీద ఒక వెట్ క్లాత్ కవర్ చేయాలండి. లేదు అంటే మనం రోల్స్ చుట్టేటప్పుడు విడిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక షీట్ తీసుకుని దాని మీద కొద్దిగా స్టఫింగ్ పెట్టుకుని రోల్ చేసుకోవడమే. నాకు పర్సనల్గా బయట కొన్న షీట్స్తో చేసిన స్ప్రింగ్ రోల్స్ కన్నా మన ఇంట్లో చేసాం కదండి ఆ షీట్స్తో చేసిన బాగా నచ్చినాయి. అది ఎక్కువసేపు క్రిస్పీగా ఉన్నాయి. మనం బయట నుంచి తెచ్చిన షీట్స్తో చేసినవి త్వరగా మెత్తబడిపోయినాయి. చల్లారిన తర్వాత సాఫ్ట్గా అయిపోయినాయి. మన ఇంట్లో చేసిన షీట్స్తో చేసిన రోల్స్ చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీకు టైం ఉంటే
ఓపుకుంటే కనుక ఒకసారి షీట్స్ ఇంట్లోనే ట్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. ఇలా బార్డర్ కవర్ చేయడానికి కొంచెం మైదాలో వాటర్ మిక్స్ చేసుకుని దాంతో క్లోజ్ చేయాలి. మనం ఈ రోల్స్ చుట్టుకునే లోపల పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఇయి ఫ్రెండ్ చేశారండి. లాస్ట్ టైం వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు మాకు బాగా నచ్చినియి అన్నమాట. అందుకని ఈసారి వీడియో కోసం మళ్ళీ చేయమన్నాను. నూనె వేడెక్కిపోయింది. స్లోగా ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేసేసుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందామండి. మా నాకు పర్సనల్‌గా అయితే బయట నుంచి తెచ్చిన షీట్స్‌తో చేసిన రోల్స్ కన్నా, మన ఇంట్లో చేసిన షీట్స్‌తో చేసిన రోల్స్ చాలా నచ్చినాయండి. బయట నుంచి తెచ్చినవి త్వరగా మెత్తబడిపోయినాయి. అదే ఇంట్లో చేసుకున్న షీట్స్ అయితే చాలా సేపటి వరకు క్రిస్పీగా ఉన్నాయండి. మీకు ఓపిక ఉండి టైం ఉంటే కనుక రోల్స్ షీట్ ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్పాను. అలా చేసుకుంటే చాలా వచ్చినియి. చూసారండి ఎంత వచ్చినియో? ఇప్పుడు టమాటో కచప్‌తో తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.